హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆడవాళ్ళు ఇంట్లో పనులని ఎట్లా మేనేజ్ చేయాలి, పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎలా చదువుకోవాలి అనేది చాలామందికి ఉండే డౌటు, సమస్య కూడా ఇదే. అయితే మనము ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అంటే, పిల్లలు లేవక ముందుకే ఒక గంట ముందు లేసి మనం చదువుకోవాలి. ఆ గంట చదువుకే కేటాయించాలి. పిల్లలు లేచిన తర్వాత పిల్లల్ని రెడీ చేయడము, పిల్లల వర్క్ చేయడము, వాళ్ళకి సంబంధించినవి అన్నీ చేసి బాక్స్ పెట్టి పంపించేంత వరకు వాళ్ళ పనులు చూసుకుంటూ ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఏమన్నా మిగిలి ఉంటే, ఇంకా ఏమన్నా పనులు మిగిలి ఉంటే అవి అర్జెంట్ అనుకుంటేనేమో గబగబా చేసేయడము, తర్వాత ఫ్రెష్ అప్ అయి చదువు దగ్గర కూర్చోవడము అదొక ఆప్షను. లేదు అంటే ఆ పనిని పక్కన పెట్టేసి చదవడం స్టార్ట్ చేయండి. ఫ్రెష్ అప్ అయి చదవడం స్టార్ట్ చేయండి. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక 2-3 అవర్స్ చదివిన తర్వాత బోర్ కొట్టినప్పుడు, చదవాలనిపించకపోయినప్పుడు మళ్ళీ ఆ పనులు చేసుకోవచ్చు. అట్లయితే మనకి చదవడం అనేది కుదురుతుంది. లేదు, నేను పనులు మొత్తం చేసుకొనే కూర్చుంటా, నాకు ఇల్లంతా అద్దంలాగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎక్కడిదక్కడ ఉండాలి అనుకుంటే ఈ ప్రిపరేషన్ టైంలో కుదరదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత ఓసిడి అయినా సరే ఇవి కొన్ని పక్కన పెట్టాలి, లేకపోతే మనం చదవలేము. ఇంకా అట్లా పిల్లలు వచ్చే వరకు మనము మ్యాక్సిమం చదవడానికే ప్రయత్నించాలి. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ చేసి ఇవ్వడమా, లేకపోతే ఇంకా వాళ్ళని హోంవర్క్ చేయించడమా, ఇంకా వాళ్ళ పనులు ఉంటాయి, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడము, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకునే వరకైతే మనకి చదవడానికి కుదరదు. అందుకే పిల్లలు వచ్చేలోపు మ్యాక్సిమం చదవడానికే ప్రయత్నించండి. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకు హోంవర్క్ చేయించుకుంటూ వంట పని చేసుకోవడం అట్లాంటివి చేసుకుంటే ఒక్కసారే 2 పనులు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు డిన్నర్ చేసిన తర్వాత ఇంకేమన్నా అంట్లు తోమడము, ఇంకేమన్నా కిచెన్లో క్లీన్ చేసుకోవడం అట్లాంటివి ఉంటే కూడా నైటే చేసి పడుకుంటేనేమో మీకు మార్నింగ్ ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే ఆ పని అక్కడ పెట్టేసి తిన్న తర్వాత మళ్ళీ మీకు వీలుంటే చదవడానికి ట్రై చేయండి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎవరిది వాళ్ళకి, ప్రతి ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి. ఇంట్లో తినే టైమింగ్స్ కానీ, వచ్చేవాళ్ళు అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అయినా ఉంటే ఇంకా అట్లాంటివి డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఇద్దరికి కూడా ఒకేలాగా ఉండవు పరిస్థితులు. మీ పరిస్థితిని బట్టి మీకు టైం ఎక్కడ దొరుకుతుంది, ఆ టైంని మీరు మీకోసం ఉపయోగించుకోండి, చదవడం కోసమే. కొన్నిసార్లు మల్టీ టాస్కింగ్ కూడా చేయొచ్చు, మనం చేయగలుగుతాం కూడా. అవి ఎక్కడెక్కడ చేస్తాము, ఎట్లా చేస్తాము అనేది మీ స్మార్ట్ వర్క్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత వీలైతే అంతవరకు పనిలో కానీ చదవడంలో కానీ స్మార్ట్ వర్క్, స్మార్ట్ థింకింగ్ ఉంటేనే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎంతసేపు నేను హార్డ్ వర్క్ చేస్తా అంటే కాదు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ థింకింగ్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. ఏ పనిని వదిలిపెట్టాలి, ఏ పనిని చెయ్యాలి అనేది కూడా తెలిసి ఉండాలి. పదే పనులు చేసుకుంటూ పోవడం, చేసిందే చేయడం చేస్తే అట్లా మనకు టైం మిగలదు, బాగా అలసిపోతాం కూడా. అలసిపోయిన తర్వాత చదవాలంటే అసలు కుదరదు. ఎందుకంటే ఇది హౌస్ వైఫ్ని మనసులో పెట్టుకొని నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక హౌస్ వైఫ్ని కాబట్టి ఇవన్నీ ఫేస్ చేస్తాం ఖచ్చితంగా. మనం ఫేస్ చేస్తాము. ఎందుకు అంటే మనకి పనులు ఏవి తప్పవు, కానీ ఎప్పుడు ఏ పని అవసరమో ఆ పని చెయ్యండి. ఏదన్నా అర్జెంట్ లేని పని ఉంటే దాన్ని వాయిదా వేసి ఆ టైంని మీరు చదవడానికి ఉపయోగించండి.
మనం ఎంత పనిలో ఉన్నా, ఎంత చదువుతున్నా, ఏం చేస్తున్నా సరే పిల్లల్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మీరు నా విషయంలోనే చూసుకున్నట్లయితే నా ఛానల్ గ్రోత్ వచ్చే మూమెంట్లో వదిలేసిన. ఎందుకు అంటే పిల్లల చదువు. అప్పుడు మా పెద్దోడు 10th క్లాస్ ఉండే. అప్పుడు నా ఛానల్ మంచి గ్రోత్లో ఉంది. కానీ నేను ఇంట్లో ఈ వీడియోలు చేసుకుంటూ నేను ఈ ధ్యాసలో ఉంటే వాడు చదువు వెనుకబడిపోతుందేమో అని అప్పుడు స్టాప్ చేసిన వీడియోస్. ఆ తర్వాత వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా హాస్టల్లో ఉన్నారులే కానీ ఇంకా ఏమంటారు కదా, ఉండబుద్ధి కావట్లేదని ఒకసారి వస్తా అని ఒకసారి కొన్ని అట్లాంటి సన్నివేశాలు ఉండడం వల్ల మన మైండ్ అంతా అటే ఉంటుంది కదా, అయ్యో పిల్లలు ఏమవుతారో అన్న ఫీలింగ్ తోటే ఉంటుంది. అట్లా నేను ఛానల్ని స్టాప్ చేయాల్సి వచ్చింది, నా చదువుని స్టాప్ చేయాల్సి వచ్చింది. నేను ఏం చెప్తున్నానంటే వస్తుంది, మీకు కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వాడుకోండి. కానీ పిల్లల్ని నిర్లక్ష్యం చేసి మేమేదో సాధించాలి అని మాత్రం చెయ్యకండి. పిల్లల్ని చూసుకుంటూ చెయ్యండి మీరు ఏది చేసినా సరే. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తా. మన వీడియోస్ ఎన్ని చూసినా సరే ఆ వీడియోస్లో కూడా చెప్తాను. మనకి మెయిన్ కావాల్సింది వాళ్ళ ఫ్యూచర్ కదా. మనం ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇస్తే తర్వాత వాళ్ళు జీవితంలో మంచిగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. మనము వాళ్ళకి ఇవ్వాల్సిన టైం కానీ ఇవ్వాల్సినవన్నీ ఏమి ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటూ మన ధ్యాసలో మనం ఉంటే వారి జీవితాలని ఆగం చేసిన వాళ్ళం అవుతాము అని నేను నమ్ముతా బాగా. అందుకోసమని నేను నా చేతుల దాకా వచ్చిన వాటిని కూడా వదులుకోవడానికి నిర్మోహమాటంగా వదిలేస్తా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఫోకస్ పెట్టి నేను దగ్గరుండి చూసుకొని అన్నీ చేసినా కూడా టీనేజ్కి వచ్చేసరికి పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. అయితే మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నది కానీ మనం పెంపకం కానీ ఎంతో కొంత మంచి అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది. వాళ్ళు మంచిగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమని నేను మరీ చెప్తున్నాను. ఒకవేళ మీకు చిన్న పిల్లలు ఉంటే, మీకు మంచిగా సహాయం చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరెంట్స్ని కానీ మీ ఇన్లాస్ని కానీ చూసుకోమని చెప్పండి. కొంచెం బర్డెన్ తగ్గుతుంది మీకు. అంతేగాని వాళ్ళని ఏ విషయంలో కూడా ఏ విధంగా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వీలైనంత వరకు పనులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా హెల్తీగా ఉంటూ టైం టు టైం మంచి ఫుడ్ తీసుకోవాలి. ఒక 7 గంటలైనా నిద్రపోవాలి. మిగతాదంతా మీరు పనులు ఏ విధంగా మీకు నచ్చినట్టు మీకున్న టైంలో ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అనేది మీరు ఒక ప్లాన్ వేసుకోండి. దాని ప్రకారం చేసుకోండి. మీరు తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు. ఒక గంట సేపు మీకోసం మీరు కూర్చొని ఆలోచించుకోండి. ఎక్కడ తగ్గించుకోవచ్చు పనులు అనేది ఆలోచించుకొని టైం టేబుల్ వేసుకొని చేసుకోండి. కాసేపు మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే మీకు ఎవ్వరి మోటివేషన్ అవసరం లేదు. మీకు మీరే మోటివేషన్. ఆలోచించుకుంటే మీకే తెలిసిపోతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఆలోచించుకోండి, టైం టేబుల్ వేసుకోండి, మంచిగా చదవండి, హెల్తీగా ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈసారి తప్పకుండా సక్సెస్ సాధిస్తారని అనుకుంటున్నాను. సాధించాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.